మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి టేస్టీ రెసిపీస్, అంటే పండగ వచ్చేస్తుంది కదండి, పండగ జంతికలు వండుకున్నాము. అవి ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి నేను పెసరపప్పు పిండితో వండానండి, వరి పిండి పెసరపిండితో. చూడండి, కరకరలాడితే చాలా బాగా వచ్చాయి. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇవి వచ్చి నేను చెక్క పకోడీ కూడా చేశానండి. ఇది హెల్తీగా చేశాను. ఆకుకూరలు అన్నీ యాడ్ చేస్తూ చేసుకున్నాను అనమాట. చూడండి, ముందుగా ఏం చేశానంటే 3 గ్లాసులు వరిపిండి తీసుకోవాలి మనం. పిండి ఆడించేసానండి. ఇది బియ్యం, తెల్ల బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం, అవి తీసుకున్నాను. అవి అయితేనే మనకి జంతికలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. 3 గ్లాసులు వరిపిండి తీసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాను. తర్వాత ఇది నేను పెసరపిండి ఆడించుకున్నానండి. అంటే శనగపిండి కూడా ఆడించాను, కానీ కొంచెం పెసరపిండి కూడా ఆడించాను అనమాట జంతికలకి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మనకి గ్యాస్ అనేది ప్రాబ్లం అనిపించదు కదా. ఇది చూడండి, వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. కాస్త వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే జంతికలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. మా సైడ్ జంతికలు అంటారు, కొందరు మురుకులు అంటారండి. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, లేదంటే సాల్ట్ అక్కడక్కడ ఉండిపోతుంది అనమాట. ఇక చూడండి, మరిగి నీళ్ళు అయితే మనం వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం వాము కూడా యాడ్ చేసుకుంటే మనకి నిమ్మి చేయకుండా ఉంటుంది, అరుగుదల అనేది బాగుంటుంది అనమాట. పెసరపిండి అయినా కూడా మనం కొంచెం వేసుకుంటే మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హాట్ ఆయిల్ కూడా వేసుకున్నాను. పండగలప్పుడు మరి డీప్ ఫ్రైలు తప్పవు కదండి, ఎందుకంటే మనవలు వస్తారు, ఎవరో ఒకరు వస్తారు పండగ అనేసరికి. ఎవరైనా వచ్చినప్పుడు మనం పెట్టకపోతే బాగోదు, కాబట్టి కంపల్సరీ జంతికలు అయితే వండుతాము. మేము ఊర్లో ఉన్నప్పుడు అయితేనండి చక్కగా అందరం కలిసి వండుకునేవాళ్ళు, పొయ్యి మీద వండుకునేవాళ్ళం అనమాట. ఇక చూడండి, అదంతా నూనె కలిపేసుకున్నాక వేడి నీళ్ళు గిన్నెతో పోస్తే చేయి కాలుతుందని గరిటెతో పోస్తున్నాను. కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. మేము ఊర్లో ఉన్నప్పుడు అయితేనండి కట్టెలపై పెట్టేసుకునేవాళ్ళం. కట్టెలపై పెట్టేసుకుని 2 కలిపి ఆరబెట్టేసుకునేవాళ్ళం అన్నమాట. శనగపప్పు, బియ్యం కలిపి కడిగేసుకుని డాబా మీద ఆరబెట్టేసుకుని ఆడించేసుకునేవాళ్ళం. అలా కూడా చాలా బాగుంటాయి అసలు. పొయ్యి పెట్టేసుకునేవాళ్ళు, నేను మా తోడుకోళ్ళు పొయ్యి పెట్టేసుకుని వండేసుకునేవాళ్ళం అండి. హైదరాబాద్ వచ్చాక ఇలాగ స్టవ్ల మీద వండుకోవాల్సి వస్తుంది. ఎలా అయినా పల్లెటూరులో పండగ వాతావరణం అంటే పల్లెటూరులోనే బాగుంటుందండి. ఇక చూడండి, నేనైతే పిండి కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇది పెసరపప్పు ఆడించిన పిండి అనమాట. ఇది జంతికలకి చాలా స్మూత్గా వస్తాయండి ఇలా ఈ స్టైల్లో కలుపుకుంటే. పైన కొద్దిగా నూనె వేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఒక బాక్స్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కొందరైతే కొంచెం కలుపుతారు, పర్వాలేదు, అలా కలుపుకున్నా పర్వాలేదు. ఇలా కలుపుకుని ఏం చేయాలంటే తడి బట్ట వేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇలా బాక్స్లో కూడా పెట్టేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. మరలా ఏం చేస్తానంటే ఇప్పుడు శనగపిండి వేసి కలుపుకుందాం అనేసి, చెక్క పకోడీ చేద్దాం అనేసి అండి. ఇప్పుడైతే శనగపిండి వేసాను. శనగపిండి టేస్ట్ బాగుంటుందండి. అది కొంచెం గ్యాస్ పట్టేస్తుంది ఎక్కువ తింటేని అనేసి మనం శనగపిండి తక్కువ వాడతాం. కానీ శనగపిండి టేస్టు, ఇదో టేస్ట్ అదో టేస్ట్. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని కాస్తంత వాము కూడా వేసేసుకున్నాను. ఇందులో కూడా వాము వేసుకుని కలిపేసుకుంటే ఏదైనా అరుగుదల అనేది బాగుంటుంది అనమాట. ఇందులో కూడా కొంచెం హాట్ ఆయిల్ వేసుకుని కలిపేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అక్కడక్కడ ఉండిపోతుంది అనమాట. ఉప్పు అని అది కలవదు కదా, బాగా కలుపుకోవాలండి. ఇక పండగల గురించి అయితే మా సైడ్ అండి, తూర్పుగోదావరి జిల్లా మాది, మాకు బాగా జరుగుతుందండి పండగలు అనేసరికి, బాగా జరుగుతాయి. ఇక చూడండి, నేనైతే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కాస్తంత ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ఆడేసుకున్నాను అనమాట. మనం ఇలా జంతికల్లో యాడ్ చేసుకుంటే కమ్మగానే ఉంటుంది, ప్లస్ హెల్తీ అనమాట.
ఇవి చూడండి మొత్తం కలిపేసుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు చెక్క పకోడీ కోసం అనమాట ఇది ప్లస్ ముందు కలిపిన పిండి కూడా నేను చెక్క పకోడీకే వాడతాను. ఎక్కువ చెక్క పకోడీ అంటే ఎక్కువ ఇష్టపడతారు. మనం చెక్క పకోడీ చేసుకోవడం వల్ల ఏంటంటే నూనె అనేది కొంచెం తక్కువ లాగుతుందండి. జంతికలంతా ఏంటో లాగదా అనిపిస్తుంది నాకు అవి తినేటప్పుడు అయితేనే. ఇదైతే మొత్తం వేడి నీళ్ళు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా మెత్తగా కలుపుకోవాలి, మరి గట్టిగా కలుపుకోకుండా కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఇది చూడండి, ఇది కూడా కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. నేనేం చేశానంటే అండి, మేము మరి పైన పెట్టేస్తే ఆరిపోతున్నట్టు అనిపిస్తుందని ఇది కూడా నేను ఒక గిన్నెలో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనకు కూడా వండుకునేటప్పుడు నీట్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇదిగోనండి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక నేను కలిపాను కదండి, అందులో సగం పిండి పక్కన పెట్టేసుకుని సగం పిండిని ఇందులో మనం కొంచెం కారం వేసి కలుపుకోవాలన్నమాట. చెక్క పకోడీ అనేది మనకు కొంచెం డిజిటల్లో వస్తుంది అన్నమాట, కలర్గా వస్తుంది అన్నమాట. కొంచెం కారం వేయలేదు కదా, ప్రత్యేక అంతట్లో కారం వేసి కన్నా ముందు కలిపాను కదా పెసరపిండి, అందులోనే మనం కొంచెం కారం వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకుని చూడండి 3 రకాలుగా ఇప్పుడు 3 కలర్స్ వస్తాయి అన్నమాట. 3 కలర్స్లో పెట్టాను నేను. ఇవేంటి ఇంకో చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా కొంచెం పొడవుగా చేసుకుని ఇలా పెట్టుకుంటే పిల్లలు కొంచెం సరదాగా తింటారనమాట. ఇవి చిన్నపిల్లలకి ఏంటి సరదాగా ఉంటాయి అన్నమాట, మామూలు కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక చూడండి ఆయిల్ వేసుకున్నాను. నేను వచ్చి ఈ ఆయిల్ వాడతానండి, వేరుశనగ నూనె వాడతాను. అందులో విజయ పల్లీల నూనెని చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు ఇదే తెస్తారు. స్మెల్ అనేది కూడా బాగుంటుంది. కొంచెం మామూలు ఆయిల్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ బాగుంటుంది అనమాట. ఇంకా బయట ఆయిల్స్ అంటే కొంత కల్తీ ఉంటుంది, కానీ కొంతలో కొంత అనమాట. ఏదో అంటారు కదా గుడ్డి కన్నా మెల్ల బెస్ట్ అని, అలా అనమాట అండి. ఇదిగో ఇలా వేసాను చూసారా. ఇప్పుడు ఇలా చెక్క పకోడీలు వేసాను అనమాట. దీనికి ఒక ప్లేట్ ఉంటుంది కదా, చెక్క పకోడీ వేసుకోవడానికి ప్లేట్ ఉంటుంది, మీకు చూపించలేదు సారీ. ఇవి చూడండి 2 కలర్స్లో వచ్చాయి అనమాట. మనకి 3 కలర్స్ వస్తాయి. ఇది పిల్లలకి సరదాగా ఉంటుంది. ఇది చూడండి 3 కలర్స్లో వస్తుంది అనమాట మనకి చెక్క పకోడీ అనేది. ఇలా మొత్తం అంతా వేసేసుకున్నానండి. మా సైడ్ అండి పండగ అంటే చాలా బాగా చేస్తారు. సంక్రాంతి భోగి రోజునేమో చక్కగా భోగి మంటలు వేసి, అలాగే పిల్లలందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని ఆ భోగి మంట చుట్టూని పిడకలు, ఆవు పిడకలతో దండ చేస్తారండి. ఆ దండ పట్టుకుని వెళ్ళి అందులో వేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వచ్చి నేను ఇంకో జంతికలు కూడా రెడీ చేసుకుంటున్నాను కదండి. ఇది చూడండి, ఇది మళ్ళీ మామూలు జంతికల కోసం అన్నమాట. ఇది కూడా బియ్యం 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు పెసరపిండి. నేను పెసరపిండితోనే చేశానండి ఆ జంతికలు. ఇవి చూడండి కొంచెం నీళ్ళు మరగబెట్టుకుని మామూలు ఇదివరకు ఎలా కలిపానో అలాగే కొంచెం వాము కూడా యాడ్ చేసుకుని మనం కొంచెం వేడిని కొంచెం హాట్ ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో కూడా కొంచెం వాము వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి చూడండి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఏదైనా పండగలు అంటేనండి పల్లెటూరులోనే బాగుంటాయి కదా, ఎందుకంటే ఆ సందడే వేరు. అందరూ ముగ్గులు పెట్టుకుంటూ ఒక రకమైన ఆనందం అనమాట. పండగ 4 రోజులు ఉంది అనగా మేమందరం చక్కగా ఇలాగ పొయ్యి పెట్టుకునండి వంటలు చేసేసుకునేవాళ్ళం అనమాట. ఇలాంటి పిండి వంటలన్నీ వండేసుకునేవాళ్ళు. ఇది చూడండి నేనైతే మెత్తగా కలుపుకున్నాను అనమాట దాన్ని. ఆ పిండిని కొంచెం వాటర్ వేసి కలుపుకుని మనకి చిన్న చిన్న బెజ్జాలు ఉన్నది ఉంటుంది, అది పెట్టేసుకోవాలి జంతికలు. ఇది చూడండి చిన్న చిన్న జంతికల్లో వేసాను అనమాట. ఇది చిన్న చిన్న జంతికలు వేసుకోవాలి. ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళం చేసుకునేవాళ్ళం అండి. ఓ రోజు మా తోడుకోళ్ళు వంట అయిపోతే మరునాడేమో నా వంట చేసుకునేవాళ్ళు. అరిసెలు వండుకుని ఊర్లో అందరూ అరిసెలు వండేవారు. నాకైతే అరిసెలు రావండి సరిగ్గాని, ఏదో వచ్చి రానట్టు వండుకునేదాన్ని, కానీ మిగిలినవన్నీ చేసేదాన్ని, కానీ అరిసెలు ఏదని ఆ పాకమే సరిగ్గా వచ్చేది కాదనమాట. మా తోడుకోళ్ళు అయితే బాగా చేసేదండి అరిసెలు, ఆవిడ బాగా చేసేది. ఊళ్ళో ఎవరో ఒకరు మంచి ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా అత్తగారు అయితే అరిసెలు వండించేది అనమాట. ఆవిడకి కూడా రావు,
అరిసెలు వండించి చాలా బాగుండేదండి. ప్రతి ఒక్కళ్ళు పండగ అంటే అరిసెలు. ఇంకానండి మేము చిన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ టైంలో అయితే పిండి కొట్టి పాకం పట్టి చాలా పని ఉండేదనమాట. మా అమ్మ అయితే ఎక్కువ అండి పండక్కి జిలేబీలు వండేదండి. జిలేబీ అది దానికి కూడా పిండి నానబెట్టి పిండి కొట్టి తర్వాత వచ్చి మినప్పిండితో వండేది మా అమ్మ జిలేబీలు. దాన్ని కూడా మా అమ్మ పిండి ఇసిరి దాంతో చేసేదండి. చాలా బాగుండేవి అసలని. ఇవి పిండి వంటలు అనేవి ఇదివరకు పండగలకు మాత్రమే వండుకునేవారు. ఇప్పుడు అలా కాదులేండి, ఇప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకుంటున్నారు. అప్పుడు పండగ వస్తేనే అరిసెలైనా అయినా సరే సున్నుండలో బూందీతో లడ్డూలు చేసేవారు. అలాగే ఎక్కువ ఇవండి గోధుమ పిండితో కూడా చేసేవారు. గోరుమిటీలు చేయించేదాన్ని నేనైతేనే. మేము గోధుమ పిండితోనే చేసుకునేవాళ్ళం. కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ గోధుమ పిండితోనే మంచిది అనమాట. ఇక జంతికలు లేదు చూడండి మొత్తం అయిపోయి. మా సైడు పండగ అంటే రెండో రోజుని పెద్ద ఎడావిడ ఉండదు కానండి, మూడో రోజుని ప్రభల తీర్థం అని చేస్తారు. ప్రభలు కడతారనమాట. ప్రతి ఊరి నుంచి ఒక గుడి ఉంటుంది కదండి, ఆ గుడిలోని ప్రభ కడతారు. ఆ ప్రభలన్నీ ఊరేగుతూ ఒక చోటుకి వెళ్ళి అక్కడ తీర్థం చేస్తారనమాట. చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై, సీ యూ.